మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సైకిల్ పై పట్టణ వీధుల వెంట తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకర జీవన శైలి ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేటి ఆధునిక జీవన శైలిలో వాహనాలపై ఆధారపడటం వల్ల శారీరక శ్రమ తగ్గి అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఆనందాన్ని అందిస్తాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. నమస్కారం. కొల్లాపూర్ పట్టణంలో ఈ రోజున సమాజంలో ఆరోగ్యాలు బాగుండడం కోసం, పెట్రోలు డీజిల్ ఖర్చు తగ్గడం కోసం అన్ని వర్గాల వాళ్లకు ఒక ఆలోచన, మార్పు రావాలని, మార్పు కోసం అది విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా, రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా సైకిళ్ళు దొక్కేట అలవాటు మురికెలు ఉండింది. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాల నుంచి లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనడం, స్కూటర్లు కొనడం చూస్తూ ఉన్నాం. దాని మూలంగా లక్షల రూపాయలు అప్పులు, ప్రతినిత్యం డీజిల్ పెట్రోల్ కోసం దేవులాడుకోవడం కోసం, మళ్ళీ మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఒకటి ఆరోగ్యాలు పాడు కావడం, హాస్పిటల్ పాలు కావడం. అందుకే కొంత మార్పు రావాలని, కాలుష్యం తగ్గాలని, ఖర్చులు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని సైకిల్ మళ్ళీ మన పాతకాలం నాటి సైకిళ్ళ వ్యవస్థ తీసుకెళ్లాలని, ప్రజలలో చైతన్యం కలిగించాలని, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక భారాలు తగ్గించడం కోసం, ప్రమాదాలు కూడా జరగడం కోసం. మోటార్ సైకిల్ అంటే స్పీడ్గా బుర్ర పోతూ ఉంటారు, 70-80 కిలోమీటర్లు. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం సైకిళ్ళ పైన వెళ్ళొచ్చు. ఈనాడు రైతులు కూడా 1 కిలోమీటర్ ఉన్నా నడిచిపోతలేరు, సైకిల్ పడతలేరు, మోటార్ సైకిల్ వాడుతూ ఉన్నారు. సో దీని మూలంగా నా శాఖ సంస్కృతి శాఖ, అంటే కల్చరల్ శాఖ. సంస్కృతి అంటే మన జీవన విధానం. అందుకని మన ప్రతి దానిలో కూడా మనం ఆలోచన చేయాలి, మంచి అలవాట్లను ముందుకు తీసుకెళ్లాలని. దాంట్లో భాగంగా నేను కూడా కొల్లాపూర్లో సైకిల్ దొక్కుతా ఉన్నా. ఇప్పటికెళ్ళి కొల్లాపూర్లో ఎక్కడ పోవాలన్నా, ఏ బజారు పోయినా నేను సైకిల్ పడతా తప్ప కారు కానీ మోటార్ సైకిల్ వాడా.